ఒకటి, ఎన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఆ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇది వరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దాం అని అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్ కి హారిజాంటల్ కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు. ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్లి కూర్చోబెడతాం. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుణ్ణి, నన్ను తీసుకెళ్లి ఓసీ దాంట్లోనే కూర్చోబెట్టాలి. అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వటం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్ కి వర్టికల్ కి ఉన్న తేడా. సో ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ వాళ్ళ ప్రకారం స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ కమ్యూనిటీ రోస్టర్ లో వెళ్ళి కూర్చోబెట్టడమే హారిజాంటల్. సో ఈ కన్ఫ్యూజన్, ఈ సమాచారం తెలియక చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని తీసి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు, ఆ పాయింట్ ఎందుకు నోటిఫై చేయలేదు, ఎక్కువ మంది ఇదే అంటున్నారు. మీరు ముందు నోటిఫై చేయలేదు కదా అంటే, నోటిఫై చేసే పద్ధతి పోయింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా హారిజాంటల్ లో నోటిఫై చేయరు. కేవలం నోటిఫై చేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మిగతా అన్ని అన్రిజర్వ్డ్. దాంట్లో మళ్ళా థియరటికల్ గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్ లోనే కూర్చోబెట్టాలి, వేరే చాయిస్ లేదు. సో ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. నేను అందుకనే మళ్ళా ఎగ్జాంపుల్స్ తో క్లారిఫై చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది.